హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాము. హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహానంతరం మిస్ పర్ఫెక్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆమె, అభిజిత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో 8 ఎపిసోడ్స్తో ఒక్కొక్క ఎపిసోడ్ 20 మినిట్స్ ఎపిసోడ్తో రన్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక అమ్మాయికి ఉన్న పర్ఫెక్ట్నెస్, ఓసిడి ప్రాబ్లంను బేస్ చేసుకుని దానికి కోవిడ్ టైంను జోడించి తీసుకున్నదే ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ నటీనటులు వచ్చేసి లావణ్య త్రిపాఠి, అభిజిత్, అభిజ్ఞ, హర్షవర్ధన్, ఝాన్సీ, మహేష్ విట్ట తదితర నటీనటులు నటించారు. దీని డైరెక్టర్ వచ్చేసి విశ్వక్ కాండ్రే, నిర్మాత సుప్రియ యార్లగడ్డ. ఈ వెబ్ సిరీస్ స్టోరీ వచ్చేసి లావణ్య త్రిపాఠి ఢిల్లీలో మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తూ వర్క్లో భాగంగా హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది. హైదరాబాద్లో ఒక శాంతి నిలయం అనే అపార్ట్మెంట్లో ఉంటుంది. అలా హైదరాబాద్కు వచ్చిన కొన్ని రోజులకే లాక్డౌన్ ప్రకటించడంతో లావణ్య త్రిపాఠి ఇంట్లో పనిచేసే అభిజ్ఞత పనిలోకి రాదు. తాను రాలేనన్న విషయాన్ని పక్క పోషణలో ఉండే అభిజిత్కు చెప్పమంటంతో లావణ్య అతడి ఇంటికి వెళ్తుంది. అక్కడ పర్ఫెక్ట్గా లేని ఇంటిని చూసి క్లీన్ చేస్తుంది. ఈ క్రమంలో తెలియకుండానే లావణ్య మరియు అభిజిత్ మధ్య స్నేహం ఏర్పడి అలా వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఈ వ్యవహారం అంతా పని మనిషికి అభిజిత్కు తెలియదు. తనను పని నుంచి తీసేయటంతో తన ప్లేస్లో ఎవరు చేరారని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. పని మనిషి ప్లేస్ ఎవరు జాయిన్ అయ్యారు అనేది ఎలా తెలుసుకుంది, అలానే లావణ్య త్రిపాఠి అభిజిత్ ప్రేమ ఏమైంది, చివరికి అభిజిత్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఈ మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ఎలా ఉంది అంటే ఓసిడి మరియు కోవిడ్ లాంటి కాన్సెప్ట్లతో ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చాయి. వాటిని చూసిన వారికి ఈ వెబ్ సిరీస్ పెద్ద కొత్తగా ఏమి అనిపించదు. ఈ టైటిల్ను బట్టి హీరోయిన్ క్యారెక్టర్ అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటుందని అర్థమవుతుంది. అభిజిత్ చాలా ఎంజాయబుల్గా ఉండే అతని లైఫ్లోకి వచ్చిన లావణ్య త్రిపాఠి, వారి మధ్య వచ్చే ఫన్నీ సీన్స్, అలానే వారి మధ్య లవ్ ట్రాక్ మరియు కోవిడ్ టైంలో వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయి. అలానే పని మనిషి అయిన అభిజ్ఞత తన తమ్ముడి యొక్క యూట్యూబ్ ఫేమస్ కోసం చేసే ప్రయత్నాలు, వచ్చే ఫన్, అలానే లావణ్య త్రిపాఠి ఫాదర్ అయిన హర్షవర్ధన్ మరియు శాంతి నిలయం అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఝాన్సీ వారి మధ్య వచ్చే సన్నివేశాలు కొంచెం బోర్ అనిపిస్తూ ఉంటుంది. అలానే పని మనిషి మరియు తమ్ముడు మధ్య వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు బాగుంటాయి. అలానే లావణ్య త్రిపాఠి మరియు అభిజిత్ మధ్య వచ్చే లవ్ సీన్స్ కానీ, కొన్ని సన్నివేశాలు, సంభాషణలు కానీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ వచ్చేసి లావణ్య త్రిపాఠి మరియు అభిజిత్ను బేస్ చేసుకొని కీ రోల్లో రన్ అవుతూ ఉంటుంది. వీరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ కానీ, ఫన్ కానీ చాలా బాగుంటూ ఉంటుంది. ఝాన్సీ మరియు హర్షవర్ధన్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు కొంత బోర్ అనిపించినా ఈ వెబ్ సిరీస్ కొత్తగా ఏమీ లేకపోయినా ఫ్యామిలీ మొత్తం కలిసి కొంత టైం స్పెండ్ చేసి చూడదగ్గదే ఈ వెబ్ సిరీస్. ప్లస్ పాయింట్స్ వచ్చేసి లావణ్య త్రిపాఠి, అభిజిత్ యాక్టింగ్, కామెడీ. మైనస్ పాయింట్స్ వచ్చేసి అక్కడక్కడ సాగతీత సన్నివేశాలు మరియు హర్షవర్ధన్, ఝాన్సీ పాత్రల మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు. థ్యాంక్ యూ, మీ నషరుద్దీన్.